ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారికి బెయిల్ లభించింది. ఇక జగన్ కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో గాంధీ భవన్ కి చేరింది పటాన్ చెరువు గొడవ. ధర్మవరంలో రాజకీయ కుంపట్లు మొదలయ్యాయి జంపింగ్ పంచాయతీలపై. ఇలాంటి టాప్ బ్రేకింగ్స్ అన్ని ఫటాఫట్ చూద్దాం ఇవాళ మన బ్రేకింగ్ అవర్లో. తెలంగాణలో అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన డెవలప్మెంట్ మీరు చూడబోతున్నారు. ఇన్నాళ్లు అరెస్టులు, దర్యాప్తులు, విచారణల తర్వాత ఈ కేసులో ఒక వ్యక్తికి ఫస్ట్ బెయిల్ వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. ఆయనకి షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న జైల్లో ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన వాటిలో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలున్నాయి. ఆధారాలు చెరిపేయడంలో కూడా ఆయనదే కీలక పాత్ర అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న 10 నెలలుగా జైల్లో ఉన్నారు. తాజాగా ఆయనకి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, తెలంగాణలో అత్యంత సంచలనం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు ఒక అక్యూజర్కి తిరుపతన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి బెయిల్ వచ్చింది. దాదాపు 10 నెలలుగా ఆయన చంచలగూడ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో మొదటి రెగ్యులర్ బెయిల్గా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అవగానే గతంలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో సమయంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్నతో పాటుగా కొంతమంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులంతా కూడా కొంతమంది అనారోగ్య కారణం వల్ల బెయిల్పై ఉన్నారు. కానీ తిరుపతన్న మాత్రం రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అనేక సార్లు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతన్న బెయిల్ని అడ్డుకోవడం కోసం అనేక సార్లు పిటిషన్ వేసినప్పటికీ కూడా 10 నెలల పాటు జైల్లో ఉండడం, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అన్ని కేసుల్లో కూడా ఏవైతే తిరుపతన్న పైన నమోదైన అభియోగాలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ అయిపోయిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ తిరుపతన్న న్యాయవాదులు సుప్రీంకోర్టు కోరుతూ సుప్రీంకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతులు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయన హైదరాబాద్ వదిలి వెళ్ళిపెట్టకూడదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. దాంతోపాటు ఈ కేసులో ట్యాపింగ్ కేసులో ఎవరినైతే పోలీసులు పిలుస్తున్నారో వాళ్ళని కలవకూడదు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకూడదన్న నిబంధనల కింద కండిషన్ బెయిల్ని తిరుపతన్నకి ఇచ్చింది. మొత్తం ట్యాపింగ్ కేసులో ఇది రెగ్యులర్ బెయిల్, మొదటి రెగ్యులర్ బెయిల్గా చెప్పుకోవచ్చు. తిరుపతన్న రేపు చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.